టు రియల్ లైఫ్ వ్యూ ఛానల్. ఈరోజు మనం మరొక డివోషనల్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే ముందుకు వచ్చాం. మనం హనుమత్ రథం విశిష్టత గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. పూర్వము సౌనకాది మహామునులు గంగా తీరమందు ఉన్నవారై జగన్నాథుడు లక్ష్మీపతి అయిన విష్ణువునకు నమస్కరించి పరమ భాగవతోముడు పురాణ ప్రవచనకు మెచ్చినవాడు అగు సూతుని చూసి అందరూ నమస్కరించి వ్రతపరానులైన ఇట్లు పలికిరి. ఓ సూత మహాముని, విష్ణుగాథను వివరించుచు నీవు మాకు అనేక రథములు చెప్పితివి, అట్లకే మాకు ఇప్పుడు మరొక రథం గురించి చెప్పాల్సి ఉన్నది అని అన్నారు. ఇప్పుడు మునులతో సూత మహాముని ఇట్లనిరి, ఓ మునులారా, పరమ పవిత్రమైనది, 4 వర్ణముల వారు అనుష్ఠింపదగినది, అతి రహస్యమైనది, లోకమందు గొప్ప మంగళప్రదమైనది, ఆయురారోగ్య భోగ భాగ్యములు పుత్రపౌత్ర కలిగించున్నది, విద్యాప్రదమైనది, యోగ శ్రేష్టమైన వ్రతము చెప్పుదాం వినుడు అని సూత మహాముని మునులకు చెప్పారు. ఒకసారి ద్వైతమనంలో ఉన్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరుల సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అద్యపాద్యాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివత్యాన్ని మెచ్చాడు. అందరూ భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు. అది కార్యసిద్ధిని కలిగిస్తుందని, అంతేకాకుండా వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమత్ రథం. ప్రసిద్ధి గ్రహాలని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు శ్రేయస్సు ఇస్తుందని, దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ రథాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపది బోధించి దగ్గర ఉండి రథం చేయించాడని, దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్తాడు. పూర్వం ఈ రథాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపది బోధించి దగ్గర ఉండి రథం చేయించాడని, దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్తాడు. ద్రౌపది చేతి ఉన్న హనుమత్ తోరణాన్ని చూసి దాన్ని వివరం అడిగాడు. ఆమె అన్ని వివరంగా చెప్పగా అతడికి గర్వం కలగడంతో కోతిని గురించిన రథం ఏమిటని ఎసడించాడు. తన జెండాపై కట్టుబడ్డవాడు వానరుడు అయిన హనుమకు రథం చేయడం ఏమిటని దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చెప్పి చేయించిన రథం ఇదని చెప్పింది. అయినా అర్జునుడికి కోపం తగ్గలేదు. ఆమె చేతికున్న తోరణాన్ని బలవంతంగా లాగి పారవేశాడు. అప్పటి నుండి పాండవులకు కష్టాలు ప్రారంభమయ్యానని, ఈ అరణ్య అజ్ఞాతవాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. 13 ముళ్ళు గల హనుమత్ తోరణాన్ని తీసివేయడం వల్లే 13 ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ రథం చేయమని హితవు చెప్పాడు. ధర్మరాజు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ రథం చేసి ఫలితం పొందారా అని అడిగాడు. దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథ చెప్పాడు. పూర్వం శ్రీరాముడు సీతను వెతుకుతూ తమ్ముడు లక్ష్మణునితో పుష్యముఖ పర్వతం చేరాడు. సుగ్రీవ హనుమలతో సఖ్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ దేవతలంతా తను ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాది దేవతలు హనుమతో, హనుమ, నువ్వు హనుమత్ వ్రతానికి నాయకుడిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి, నేను నీ బంటుని తెలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు. త్వరలో సీతా దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాధిపతి అవుతావని విన్నవించాడు హనుమ. ఆకాశవాణి హనుమ చెప్పిందంత సత్యమైనది అని పలికింది. రథ విధానం చెప్పమని హనుమను రాముడు కోరగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ రథం చేయాలని హనుమ చెప్పాడు. పంపానది తీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. 13 ముళ్ళు తోరంలో పూజించి కట్టుకున్నాడు. కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ రథం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాస మహర్షి మాటలు సంతృప్తులై ధర్మరాజు భార్య సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు భక్తి శ్రద్ధలతో కట్టుకున్నారు. హనుమత్ రథ విశిష్టత కూడా భగవద్గీతలో పొందుపరిచి అయితే ఉన్నది. మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లయాం జనకాత్మజ దృష్టియ దేవి జగన్మాత మహావీరనే ధీమత.
అందుకే మనం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమత్ రథం ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీకగా, ఆత్మవిశ్వాసం పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తిగా మనం అయితే హనుమంతుని కొలుస్తాం. భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం హనుమంతుడు కాబట్టి భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందడానికి దివ్యమైన మార్గం ఒకటి హనుమత్ రథం ఆచరించడం అనేది మనకు వ్యాస మహర్షి అయితే మనకైతే చెప్పారు. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు సోచల సమేత హనుమంతుడి కలశంలో ఆవాహనం చేసి పూజించి హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని రథం పూర్తి చేసుకుంటారు. 13 ముళ్ళు తోరాన్ని ధరిస్తారు. ఈ విధంగా 13 సంవత్సరాలు వరుసగా చేసేవారికి హనుమంత్ అనుగ్రహం తప్పగా కలుగుతుందని శాస్త్రవచనం. విశేషించి హనుమత్ రథం నాడు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అప్పాలు, తామలపాకులు, సింధూరంతో పూజలు చేయడం వలన స్వామి కరుణా కటాక్షం మనకు కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు, అంతేకాకుండా అపమృత్యు భయం నుంచి కూడా మనకైతే విముక్తి కలుగుతుందని శాస్త్రవచనం. సో ఇక్కడితో నా వీడియో అయితే ఎండ్ అవుతుంది. సో మీ అందరికీ ఈ హనుమత్ రథం విశిష్టత గురించి అయితే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు, ట్రావెల్స్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.